హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రుడు కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు శాంభవి నటరాజాసన. శాంభవి నటరాజాసన నాట్యశాస్త్రంలో ఉన్నట్టుగా ఒక నృత్యములాగా ఉంటుంది. శాంభవి నటరాజ్ ఆసన, ఇందులో శివశక్తుల పేర్లు ఉన్నాయి. ఈ శివశక్తులు మన శరీరంలో వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఉంది అని యోగా చెప్తుంది. మనలో ఎనర్జీ ఉంది, అది శక్తి. మనలో శివ కూడా ఉంది. అయితే దీనిని మనము హఠయోగ ప్రదీపిక ద్వారా చూడగలిగితే, హఠయోగ ప్రదీపికలో దీని గురించి ఎలా ఉందంటే, మనలో ఉన్న చేతన అది శివతత్వము, మనలో ఉన్న శక్తి అది శక్తితత్వము. మనలో వేడి ఇంకా చల్లదనం కూడా ఉంది. దానినే హఠయోగ బ్యాలెన్స్ చేస్తుంది. హీట్ని హా అని, కోల్నెస్ని థా అని అంటాము. అందుకే దీన్ని హఠయోగ అని అంటాము. హఠం అంటే మొండితనం కూడా. అంటే నాకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అయినా నేను అది చేస్తాను అనడం కూడా. ఇలా చేయాలంటే మనలో శక్తి ఉండాలి. ఇలా చేయాలంటే మనలో పట్టుదల, ఓర్పు ఉండాలి. శివ ఇంకా శక్తులు ఇద్దరులో ఈ యొక్క తపస్య భావన అనేది ఉంది. అదే ఈ ఆసనంలో మనము నేర్చుకోగలుగుతున్నాము. ముందుగా మనం వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం చేద్దాము. ఈ ఆసనం చేసే ముందు కొద్దిగా ప్రాణాయామం చేద్దాము. వీపుని నిటారుగా పెట్టి బ్లాక్పై కూర్చోండి. బ్లాక్ని సహాయంగా యూజ్ చేసి ఈ ఆసనం మనం చేయబోతున్నాము. ఈ విధంగా మనము ప్రాణాయామం చేసే ముందు ధ్యాన ముద్రలో కూర్చోవాలి. కుడి చేతిని మనము ప్రాణాయామ ముద్రలో తెచ్చి ఇలా కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసేయండి. ఎడమ ముక్కు రంధ్రంతో మనము భస్త్రికా ప్రాణాయామం చేద్దాము. ఈ విధంగా ఎడమ ముక్కు రంధ్రంతో మనము భస్త్రికా ప్రాణాయామం కొంత సమయం పాటు చేసి కళ్ళని మూసివేసి కూర్చున్నాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసేయండి. దీని తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుందాము. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఈ విధంగా భస్త్రికా ప్రాణాయామం చేసి మన ఒంట్లో కొద్దిగా వేడిని ఉత్పన్నం చేయాలి. ఇలా చేసి మనము చేతులను నమస్కారంలో జోడించి రబ్ చేసి ఆ హస్తాలని మన కళ్ళపై పెట్టి నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేసి చూడాలి. ఈ విధంగా ప్రాణాయామం చేసిన తర్వాత మనము కాళ్ళని కొద్దిగా ఆడించుదాము. కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయాలి.
ఇలా కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేస్తూ కాళ్ళల్లో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చూసుకోవాలి. అలానే కాళ్ళ వేళ్ళని ఈ విధంగా గుండ్రంగా కూడా తిప్పండి. రివర్స్ ఆర్డర్లో తిప్పాలి. కేవలం కాళ్ళ వేళ్ళే కాదు, యాంకిల్స్ని కూడా అదే విధంగా తిప్పాలి. దాని తర్వాత కాళ్ళని ఈ విధంగా షేక్ చేయాలి. కాళ్ళని ఫోల్డ్ చేస్తూ స్ట్రైట్ చేయండి. దాని తర్వాత బ్లాక్ని తీసేసి కింద కూర్చుందాము. ఇప్పుడు కుడి కాలుని ఎడమవైపు చేసి ఇలా అనడము, ఎడమ కాలుని కుడివైపు చేసి ఈ విధంగా క్రాస్ టు క్రాస్ చేయాలి. ఆపోజిట్ వైపు ఈ విధంగా మనము తిరుగుతాము. దీంతో శరీర బయటి భాగము తొడల బయటి భాగంపై ప్రభావం పడుతుంది. దాని తర్వాత మనము నెమ్మదిగా లేచి నిలబడి కాళ్ళని కొద్దిగా యాక్టివేట్ చేసుకోవాలి. కాళ్ళ మడమలని పైకి చేయడము, కిందికి చేయడము, ఇలా కొన్నిసార్లు చేస్తూ మనము కాళ్ళల్లో ఉండే కండరాలని యాక్టివేట్ చేసుకోవాలి. దాని తర్వాత మనము స్క్వాట్స్ చేద్దాము. అంటే ఉత్కటాసనంలో వెళ్ళడము, బయటికి రావడము. అయితే ఈరోజు నేను ఉత్కటాసనంలో వెళ్ళే కంటే ఇలా కాళ్ళని కొద్దిగా దూరంగా చేసి తొడలని కొద్దిగా దూరంగా చేసి ఈ ఆసనం చేయబోతున్నాను. ఈ విధంగా 5 నుంచి 6 సార్లు మనము ఈ గాడెస్ పాస్చర్లో పెట్టినలాగా, దేవి ఆసనంలో పెట్టేలాగా కాళ్ళని పెట్టేసి, మాలాసనంలో పెట్టేలాగా కాళ్ళని పెట్టేసి కిందికి వెళ్ళి పైకి వచ్చి తొడలని మనము వార్మప్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా కాళ్ళ వేళ్ళని సూటిగా పెట్టేసి ఉత్కటాసనంలో వెళ్ళి ఉండాలి. ఇలా ఉత్కటాసనంలో కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. మళ్ళీ ఉత్కటాసనంలో అలా వెళ్ళి నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు నిలబడాలి. దీని తర్వాత మనము బ్లాక్ని మన పాదాల కింద పెట్టి నిలబడబోతున్నాము. కుడి పాదాన్ని ఇలా పెట్టేసి ఎడమ కాలుని ఇలా పైకి అనండి. కుడి కాలులో ఉండే కండరాలు కొద్దిగా ఎక్కువగా యాక్టివేట్ అయిపోతున్నాయి. దాని తర్వాత అదేవిధంగా కాలుని యాక్టివేట్ చేసుకోవాలి. కిందికి వచ్చేయండి. ఇప్పుడు మనము ఆసనం చేద్దాము. ఇలా ఎడమ కాలుని సూటిగా పెట్టేసి కుడి కాలుని ఈ విధంగా తిప్పాలి. ఇలా పెట్టేసి ఇలా ఎడమ చేతిని కింద పెట్టేసి కుడి చేతిని పైకి పెట్టాలి. మన శరీరంలో ఎడమవైపు ఉండే పార్ట్ శక్తి పార్ట్, కుడివైపు ఉండే పార్ట్ పురుష పార్ట్, అంటే శివ పార్ట్. శివుడు ఎప్పుడు నటరాజంలాగా ఉంటాడు కాబట్టి ఇక్కడ కుడి కాలుని ఇలా పైకి చేశాము. శక్తి తన పక్కకు నిలబడేలాగా ఈ ఆసనంలో మనము రిప్రజెంట్ చేస్తున్నాము. ఈ ఆసనం చేయడం వలన ఏమి లాభాలు? కాళ్ళపై ఈ ఆసనం చాలా ప్రభావం చూపిస్తుంది. బ్యాలెన్సింగ్ ఆసనం ఉంది కాబట్టి చిన్నపిల్లలకు ఈ ఆసనం చాలా మంచిది. అయితే యోగా చేసినప్పుడు కౌంటర్గా మనం చేస్తాము. అంటే కుడి కాలుని అలా చేస్తే ఎడమ కాలు వైపు కూడా చేస్తాము.
అయితే శక్తి అలా నిలబడదు, కానీ మనము ఈ ఆసనము రెండో వైపు కూడా చేయబోతున్నాము. ఎందుకంటే మన శరీరంలో బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి స్ట్రైట్గా పెట్టేసి ఇలా పెడుతూ ఈ యొక్క కుడి చేతిని కింద పెట్టేసి ఎడమ చేతిని పైకి పెట్టండి. కుడి కాలుని సూటిగా పెట్టేసి ఎడమ కాలుని ఇలా ఫోల్డ్ చేద్దాము. ఒకవేళ ఈ విధంగా మీకు కష్టంగా అనిపిస్తే ఈ విధంగా చేతులను ఫోల్డ్ చేయవచ్చు. ఈ విధంగా కాలుని ఎప్పుడైతే మనము ఫోల్డ్ చేసి పెడుతున్నామో దీంతో మన నడుము భాగంపై చాలా ప్రభావం పడుతుంది. దీని తర్వాత మనము నెమ్మదిగా కిందికి వచ్చేసి కూర్చొని కాళ్ళని రిలాక్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ పాస్చర్ చేసినప్పుడు ఒక బిందుపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి బ్యాలెన్స్ పాస్చర్ చేసినట్టు అయితే మనకు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. చిన్న పిల్లలతో ఈ ఆసనం చేయించడము, ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళతో ఈ ఆసనం చేయించడము, అలానే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ తప్పిపోతుంటారు, అలాంటి వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆసనం చేయించినట్టు అయితే చాలా మంచిది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు శాంభవి నటరాజాసన. శాంభవి నటరాజ ఆసన అంటే శాంభవి శక్తి, నటరాజ పురుష తత్వాన్ని మనము ఇక్కడ జాయిన్ చేస్తున్నాము అని చెప్తున్నాము. మన శరీరంలో స్త్రీతత్వము పురుషతత్వము రెండు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ది స్త్రీతత్వము, రైట్ సైడ్ పురుషతత్వముగా ఉంటుంది. అలానే అందుకే మనం కంకణం కట్టుకున్నా కూడా పురుషులు రైట్ సైడ్, స్త్రీలు ఎడమ చేతికి కట్టుకుంటారు. అదేవిధంగా మన శరీరంలో వేడి చల్లదనం కూడా ఉంది. చల్లదనము స్త్రీతత్వము, వేడితత్వము పురుషతత్వము అని అంటారు. ఇది హఠయోగ ప్రదీపికలో చెప్తుంటారు. అందుకే హ అంటే వేడి, ఠ అంటే చల్లదనము, హ అంటే సూర్యుడు, ఠ అంటే చంద్రుడు. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసేదే యోగా. ఈ ఆసనం మనము చేసే ముందు కొద్దిగా వార్మప్ చేసుకోవాలి. బద్ధుకొనాసనంలో వెళ్ళి కాళ్ళని బాగా కదిలించుతాము. అలా కాళ్ళని కదిలించడం వలన నడుము తొడలో ఉండే కండరాలు కొద్దిగా వార్మప్ అయిపోతాయి. అలానే కాళ్ళకి సంబంధించిన చాలా వార్మప్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఒక బ్యాలెన్సింగ్ ఆసన. ఇక్కడ మనము మన దృష్టిని ఒక బిందుపై కేంద్రీకరించి ఆసనంలో ఉంటాము. కాబట్టి ఈ ఆసనాన్ని మనము చేసేటప్పుడు శ్వాస నిర్మలంగా తీసుకోవాలి. ఈ ఆసనం చేసేటప్పుడు ముందుగా మనము భస్త్రిక ప్రాణాయామం చేస్తే కూడా చాలా మంచిది. ఈరోజు ఈ ఆసనం మనము బ్లాక్పై చేయబోతున్నాము. ఇలా కాళ్ళని బాగా కదిలించిన తర్వాత కాళ్ళని సూటిగా చేసి యాంకిల్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. యాంకిల్స్ని అలా కాళ్ళ వేళ్ళని ముందుకు చేస్తూ మన వైపు చేస్తూ యాంకిల్స్ని యాక్టివేట్ చేసి దాని తర్వాత కాళ్ళ వేళ్ళని మనము గుండ్రంగా తిప్పవచ్చు. క్లాక్ వైజ్గా తిప్పాలి, యాంటీ క్లాక్ వైజ్లా కూడా తిప్పాలి. ఈ విధంగా చేసిన తర్వాత చేతులని ఇంకొద్దిగా వెనకాల తీసుకెళ్ళండి. కుడి కాలుని ఎడమ వైపు, ఎడమ కాలుని కుడివైపు చేయాలి. అలా చేయడం వలన కూడా కాళ్ళల్లో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. దీని తర్వాత నెమ్మదిగా మనం పైకి వచ్చి నిలబడాలి. పైకి వచ్చి నిలబడ్డప్పుడు ఇప్పుడు మనము ఎడమ పాదాన్ని బ్లాక్ పై పెట్టేసి నిలబడదాము. కుడి పాదాన్ని పైకి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఎలా అనిపిస్తుందో గమనించండి. చేతులని ఇలా చెరోవైపు పెట్టేసి విశాలంగా చేసుకోవాలి. ఛాతిని విశాలంగా చేసుకోవాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. పొట్ట కండరాలని బిగించండి. దాని తర్వాత మనము బ్లాక్ నుంచి కిందికి దిగేసి కుడి పాదాన్ని బ్లాక్ పై పెట్టేసి మనము ఎడమ కాలుని పైకి చేసి నిలబడతాము. సాధారణంగా ఈ శాంభవి నటరాజాసనం చేసినప్పుడు కుడి వైపే చేస్తారు. ఎడమ వైపు అంత ఎక్కువగా చేయొద్దు అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఎందుకు?
శివుడు నటరాజన్ లాగా డాన్స్ అవుట్ చేస్తారు. పార్వతి శాంభవి స్ట్రైట్గా నిలబడుతుంది. దీని తర్వాత మనము ఎడమ పాదాన్ని మళ్ళీ బ్లాక్పై పెట్టేసి నిలబడి కుడి కాలుని నటరాజు ఎలాగైతే పెడతాడో ఇలా వంకరగా అలా తెచ్చి పెట్టాలి. ఇప్పుడు ఎడమ చేతిని కింద పెట్టండి, కుడి చేతిని పైకి పెట్టండి. అలా చేసి పెట్టి ఇక్కడ ఆ కాళ్ళ వేళ్ళని కింది వైపు ఇలా టర్న్ చేయాలి. ఇక్కడ ఆ కుడి తొడని కొద్దిగా బెండ్ చేస్తూ ఆ కుడి తొడ నడుములో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఎడమ కాలులో స్ట్రెచ్ బాగా వస్తుంది. ఎడమ కాలులో ఉండే కండరాలపై కూడా ఇక్కడ ప్రభావం పడుతుంది. అలానే కుడి నడుములో కూడా బాగా ప్రభావం పడుతుంది. ఈ ఆసనము రెండో వైపు చేయొద్దని కొంతమంది అంటారు, కానీ యోగాలో అలా ఉండదు. రెండో వైపు కూడా చేస్తారు. దీనికి ఒక సమంజసం ఉంది. నాట్యం ఆడినప్పుడు ఒక అతను నాట్యమైన చేస్తున్నప్పుడు రెండో అతను చూస్తూ ఉంటారు. అలా రెండో అతను ఎప్పుడైతే నాట్యం చేస్తారో మొదటి వాళ్ళు చూస్తుంటారు. అలా ఇప్పుడు శాంభవి నాట్యం ఆడినప్పుడు శివుడు నాట్యం చూడవచ్చు. కుడి కాలుని బ్లాక్పై పెట్టేసి ఎడమ కాలుని అలా నాట్య భంగిమలో తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు చేతులని ఆపోజిట్గా పెట్టవచ్చు. ఎడమ చేతిని పైకి పెట్టి కుడి చేతిని కింద పెట్టి కుడి చేతిని ఈ విధంగా క్రాస్గా తీసుకెళ్ళాలి. ఇక్కడ మనము ఇదేంటి పాస్చర్, ఇది డాన్స్ పాస్చర్ కదా, ఇలా నిలబడాలా అని అనుకోకూడదు. ఇక్కడ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో, పొట్టలో ఎలా అనిపిస్తుందో, మన దృష్టి ఎక్కడ ఉందో దీనిపై కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లలతో ఈ ఆసనం చేయించినట్టు అయితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ చాలా పెరుగుతుంది. వాళ్ళు ఫోకస్ బాగా చేయగలుగుతారు, బ్యాలెన్స్ బాగా చేయగలుగుతారు. వాళ్ళల్లో కదలిక తగ్గి వాళ్ళు ఫోకస్గా అవుతారు. అలానే ఎవరైతే పెద్దవాళ్ళు కూడా ఒక ఆలోచనకి ఎప్పుడైతే స్టిక్ అయి ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ఈ ఆసనం చేస్తే వాళ్ళు కామ్గా, ఫోకస్గా, బ్యాలెన్స్గా అవుతారు. దాని తర్వాత మనము ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోతాము. కొంత సమయం పాటు ఫార్వర్డ్ బెండ్లో అలానే ఉండి కిందికి వచ్చి రిలాక్స్ అయిపోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు శాంభవి నటరాజాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. శరీరంలో బ్యాలెన్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది, స్థిరత్వం లభిస్తుంది, మనలో ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది. కాళ్ళ కండరాలకు చాలా మంచిది. స్పెషల్గా చిన్న పిల్లలకు ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. ఇలా స్టాండింగ్ ఆసనాలు చేయడం వలన మన కాళ్ళ కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఈ ఆసనం చేసిన తర్వాత కొంత సమయం పాటు వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు. ఈ ఆసనంలో మన కాళ్ళపై బాగా ప్రభావం పడింది కాబట్టి ఇక్కడ వజ్రాసనంలో కూర్చోవడం వలన మన కాళ్ళ కండరాలు రిలాక్స్గా అవుతాయి. ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళడము, వజ్రాసనంలో కూర్చోవడము, ఈ రెండు ఇక్కడ మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగిస్తున్నాము. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు మీరు ఈ ఆసనం ముందు భస్త్రికా ప్రాణాయామం చేసి ఆసనాల ఎండింగ్లో నాడి శోధన ప్రాణాయామం చేయవచ్చు. ఇక్కడ మనం కళ్ళని మూసివేసి నిర్మలంగా లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస తీసుకొని రైట్ నాస్ట్రిల్తో వదిలేసి రైట్ నాస్ట్రిల్తో శ్వాస తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్తో వదిలేయవచ్చు. ఇలా మనము నెమ్మదిగా ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో శ్వాసని వదిలేసి కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస వదిలేస్తూ ఈ ప్రాణాయామాన్ని చేయవచ్చు. ఇలా చేస్తూ మన ఠ అంటే మన శరీరంలో ఉండే శివతత్వమైన వేడి, చల్లదనమైన శక్తితత్వాన్ని మనము కామ్ చేసుకోవచ్చు. కొంతమంది శక్తి అంటే ఎనర్జీ వేడి ఉండాలి కదా అని అనవచ్చు. చల్లదనమైన, వేడిదనమైన ఎనర్జీయే. కానీ ఎప్పుడైతే ఈ యోగా పద్ధతిలో పురుష స్త్రీగా మాట్లాడుకుంటామో లేదా ఠగా డివైడ్ చేస్తామో, వేడిని ఎప్పుడు పురుషతత్వముగా, స్త్రీని ఎప్పుడు చల్లదనంగా చూస్తాము. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలో ఉన్న కండరాలు, కాళ్ళ కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే,
ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు ఏమీ అంత జాగ్రత్తలు తీసుకునే అవసరం లేదు. చిన్నపిల్లలకు ఈ ఆసనం చాలా మంచిది కాబట్టి ఒక బిందుపై ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ ఈ ఆసనం చేసినట్టయితే చాలా చాలా మంచిది. కాళ్ళు వీక్గా ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం చేయాలి. మోకాళ్ళలో నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం చేసినట్టయితే వాళ్ళ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే ఇక్కడ ఒక కాలుపై బ్యాలెన్స్ చేసి మనము వేరే కాలులో ఉండే కండరాన్ని యాక్టివేట్ చేస్తున్నాము. ఈ ఆసనానికి ఎలాంటి నిషేధాలు లేవు. అయితే ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఆసనం చేస్తే మంచిది. వర్టిగో ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బ్యాలెన్సింగ్ పాస్చర్స్ చేస్తే వాళ్ళ తల తిరుగుతుంది కాబట్టి. సో చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలు శాంభవి నటరాజాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ శరీరంలో బ్యాలెన్స్ని బాగా పెంచుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.